నొప్పి వచ్చిన రైతన్నకు సంఖ్యలు వేయడం దారుణమని రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. హీరానాయకి గుండెలో నొప్పి వస్తే వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపించిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా అమానవీయంగా వ్యవహరించిందని విమర్శించారు. లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు గుండెపోటుకు గురయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు హీరానాయక్ గుండెపోటు రావడంతో జైలు అధికారులు హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా అధికారులు ప్రయత్నిస్తుండడంతో హీరానాయక్ అందిస్తున్న చికిత్స ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు విషయాన్ని దాచి ఉంచకుండా ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు 100% సంతోషంగా ఉంటారు అనుకోవట్లేదని, ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని తెలిపారు. హైడ్రాకు పేద ధనిక అనే తేడా లేదని, తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు, పథకాలు అమలు కావాలన్నారు. కోతలు కూతలు కాదు, చేతులు కావాలంటూ ఉచ్చరుకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి 15,000 అని ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెల్లదీస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ రాసిన లేఖపై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేటీఆర్కు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడం చేత కావడం లేదని, అందుకే తన పీటీఎం రైటర్లో రాసిన లేఖను రాహుల్ గాంధీకి పంపించారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ చూసి కేటీఆర్ కడుపు మాటతో రాహుల్ గాంధీకి లేఖ రాశారన్నారు. 2 దఫలుగా తమ మాయమాటలను నమ్మి మోసపోవడంతోనే ప్రజలు మీకు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారన్నారు. ఇకనైనా పిచ్చి పిచ్చి రోతలు పెట్టించే మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెన్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో 2వ రోజు కూడా సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి పట్ల కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించే ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాలని, వారికి నెల పెన్షన్ అందించాలని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఇలాంటి పిల్లల జాబితాను అప్డేట్ చేయాలని సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సరస్వతి పవర్ అసెంట్ భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. పార్టీ మరో కీలక నేత పార్టీని వీడారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపించారు. కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జగన్పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీసం 1 ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు. 5 నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఎన్నో పథకాలను అమలు చేసి కూడా ఎన్నికల్లో ఓడిపోయామంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని చెప్పారు. వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని చెప్పారు. తాడపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గౌరవం లేదని విమర్శించారు. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో గౌతమ్ రెడ్డి అరెస్టు కోసం పోలీసులు వేట ప్రారంభించారు. దీంతో ఆయన మళ్లీ అరెస్టు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రికి చెందిన ఇంటి స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా 25 లక్షలు సుపారీ ఇచ్చి అతన్ని అంతమొందించేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా నిన్న తీర్పు వచ్చింది.
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచిపోయాయని, నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన 5 ఏళ్ల కాలాన్ని ఒక పీడకలలా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. బాధితులు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తాను, తన మంత్రివర్గ సూచనలు, సహచరులు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలబెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిశ్రమల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. రాష్ట్రంలో పోర్టులు, ఆస్తులు, భూములు సెటిల్మెంట్ అవుతున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. పరిశ్రమల విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే అవి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఏంటని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ఆ అనుమతులు ఇచ్చిన అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తుకు ఆదేశించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా నర్కుడ గ్రామంలోని మంగర్సీకుంట FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్తో పాటు మరో 2 హైకోర్టులో పిటిషన్ వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపుడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి డైరెక్టివ్ ఫ్లైట్లో రాజమండ్రి చేరుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది వాటర్ కెనాన్స్తో విమానానికి స్వాగతం పలికారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి తిరుపతి, షిరిడి, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పురంధరేశ్వరి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్లను లబ్ధిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా నాడు జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేసిందన్నారు. నేడు చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు నెల రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చిందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవడంతో విద్యార్థులను పరామర్శించేందుకు మాజీ మంత్రి సబితా సతోతి రాథోడ్ వికారాబాద్ వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. అయితే కార్యకర్తలతో కలిసి మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. దీంతో పరిస్థితి అదుపు చేసేందుకు సతోతి రాథోడ్ సబితా అరెస్టు చేసి పోలీసు వాహనంలో హైదరాబాద్కు తరలించారు. కాగా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసే క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో రచ్చ జరుగుతుంది. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. మంచు వారి కుటుంబ గొడవ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మంచు లక్ష్మి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. ప్రపంచంలోని ఏది మీకు చెందినప్పుడు మీరు ఏదో ఒకరు కోల్పోతారని భయం ఎందుకు అంటూ మార్కస్ ఆరేలియస్ అనే రచయిత రాసిన సందేశాన్ని ఆమె షేర్ చేశారు. తమ కుటుంబంలోని గొడవల నేపథ్యంలోనే ఆమె ఈ పోస్టు పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. 2024లో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని మరో పోస్టులో తెలిపారు మంచు లక్ష్మి. నటుడు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద జరిగిన గొడవ అనంతరం మోహన్ బాబు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల చికిత్స తర్వాత మోహన్ బాబు ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. అయితే 2 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. జర్నలిస్టులపై దాడి చేస్తున్న విషయంలో మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు నటిస్తున్న భక్త కన్నప్ప మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారని అన్నారు. మనోజ్ మీడియాను ఇంట్లోకి తీసుకెళ్లాడు కాబట్టే దాడి జరిగిందని అన్నారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ముఖార గ్రామంలో రైతులు నిరసన బాట పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అమలు కాలేదు, విజయోత్సవాలు జరిపేదేలా ముఖ్యమంత్రి గారు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. నిర్మల్ జిల్లా లబ్ది గ్రామంలో
పిరాజీ అనే రైతు నిరసనకు దిగాడు. తనకు రుణమాఫీ కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి తనకు రుణమాఫీ చేయాలని కోరాడు. గతంలో బాసరా ఐఐటీలో విద్యార్థులు చేస్తున్న ధర్నాలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డిని ట్రాక్టర్పై తీసుకెళ్లి సహాయపడ్డానని తెలిపాడు. అలాంటిది తనకు సహాయపడ్డ రైతును పట్టించుకోకపోతే ఎలా అని రైతు పిరాజీ ప్రశ్నిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా రావిపహాడ్లో రైతులు పోరుబాట పెట్టారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ గేట్ ఎదుట భారీ నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య పాల్గొన్నారు. రైతులకు మద్దతు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అనుమతులు కూడా లేని కంపెనీని ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిపుణులు జరిగారు. ఇప్పటికైనా నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజ్ న్యూస్ కథనానికి ఉన్నతాధికారులు కదిలారు. రిలయన్స్ స్మార్ట్ బజార్లో తనిఖీలు నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్లోని రిలయన్స్ స్మార్ట్ బజార్లో కాలం చెల్లిన శీతల పానీయాల విక్రయం జరుగుతుంది. దీన్ని రాజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘం సభ్యులకు యూనిఫామ్ చీరలను పంపిణీ చేయడానికి డిసైడ్ అయింది. ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా యూనిఫామ్ చీరలు అందించనుంది ప్రభుత్వం. 63 లక్షల మందికి యూనిఫామ్ చీరలు ఇవ్వనుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో యూనిఫామ్ చీరలను ప్రభుత్వం ఫైనలైజ్ చేయనుంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014 కటాఫ్ తేదీని తొలగించి బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జీవన భృతి చెల్లించే విధంగా ఎమ్మెల్యేలు కృషి చేయాలని బీడీ కార్మికులు కోరారు. మంచిర్యాల జిల్లాలో అటవీశాఖ కార్యాలయం ముందు కోనంపేట గ్రామస్తులు ధర్నాకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామానికి రోడ్డు వేయడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో అన్ని వసతులు ఉన్న డార్మెంటరీ మాత్రం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధ్యాపకులు అంటున్నారు. గత కొన్ని ఏళ్లుగా డార్మెంటరీ పిల్లర్ల వరకే పరిమితమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డార్మెంటరీని పూర్తి చేయాలని కోరుతున్నారు. అలాగే అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. కృష్ణా జిల్లా నడకూదురు వద్ద కృష్ణా నదిలో అక్రమ ఇసుక తరలింపును ఎస్ఐ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 7 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమ రవాణాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. మేకల తండాకు చెందిన ఒక వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అయితే తన కుటుంబ అవసరాల నిమిత్తం తాను పనిచేస్తున్న బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి 3,50,000 నగదు తీసుకున్నాడు. అందులో 2,50,000 విత్డ్రా చేశాడు. మిగతా డబ్బులు తన అకౌంట్లో ఉండగా సైబర్ నేరగాళ్లు తన ఫోన్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారు. తన 3 అకౌంట్ల నుంచి 1,15,000 రూపాయలను కొట్టేశారు. విషయంపై పాలకుర్తి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్నందున పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల ప్రజలను కోరుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. వారానికి 100 చొప్పున 5 ఏళ్లు కడితే రెట్టింపు డబ్బు ఇస్తామని గిరిజనులను మోసం చేశాడు. నెల్లూరు జిల్లా ఉలవపాడుకు చెందిన నందిని గత 6 ఏళ్లుగా పాత సింగరాయకొండలోని గిరిజనులను టార్గెట్ చేసుకుని సుమారుగా 20 లక్షల రూపాయల వరకు వారి దగ్గర నుంచి వసూలు చేసింది. అయితే నందిని చెప్పిన సమయం పూర్తి కావడంతో పొదుపు చేసిన నగదు తిరిగి చెల్లించాలని బాధితులు అడిగారు. దీంతో నగదు లేదని నందిని బెదిరింపులకు దిగడంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి దుద్దిల శ్రీధరబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి స్వగ్రామమైన ధన్వాడలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6 రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని కుటుంబ సభ్యులతో ధన్వాడకు చేరుకున్న మంత్రి శ్రీధరబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
రామంతపూర్లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. నగలు, బైకులు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగను చూశాం కానీ ఇంటి గేట్లు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్నాడు ఈ దొంగ. వాసవి నగర్లో మల్లేష్ గత కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు. గత 2 నెలల నుంచి సుమారుగా 1000 బూట్లను ఎత్తుకెళ్లాడు. 4 రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచిన కాలనీవాసులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డ మార్కెట్లో 100-200కు అమ్ముకుంటున్నట్లు దొంగ పోలీసులకు తెలిపాడు. హన్మకొండ జిల్లా నడికూడ మండలంలో ప్రభుత్వం నుంచి మంజూరైన అంబులెన్స్ సర్వీసులను జెండా ఊపి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. నూతన అంబులెన్స్ సర్వీసును ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచామన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. కాగా కొన్ని చోట్ల కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. 2వ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ కొండ చెరువులు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకొరికాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టి రోడ్డుపై పడ్డ వృక్షాలను కొండ చెరువుల్ని తొలగించారు. అయితే భారీ బండరాయి రోడ్డుపై ఉండడంతో కాసేపు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యల్పం అని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 8:30 సమయంలో సఫ్దర్జంగ్ వెదర్ స్టేషన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఇది సాధారణం కంటే 4 పాయింట్లు తక్కువ అని తెలిపింది. దాదాపు గడిచిన 14 సంవత్సరాల్లో 5 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఐఎండీ తెలిపింది. ఇక ఇన్ని రోజులు తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ వాసులు ఇప్పుడు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో మంచు వర్షం కురుస్తుంది. బారాముల్లా, సోనామార్గ్, బందిపర సహా అనేక ప్రాంతాలు విపరీతంగా మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాలు నిరంతరంగా మంచు కురుస్తుంది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలీకి ఆమోద ముద్ర వేసింది. ఈ పార్లమెంటు సమావేశంలోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండడం దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో 2వ దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తిరిగి గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 2,100 ఇస్తామని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఆటో డ్రైవర్లకు 5 హామీలను ఇచ్చింది. తాజాగా మహిళలకు 2,100 ఇస్తామని తెలిపింది. ఈ మొత్తాన్ని నేరుగా మహిళా ఖాతాలో జమ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరు కొనసాగుతుంది. ఇప్పటికే 7 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అబుజ్మడ్ అడవిని భద్రతా సిబ్బంది జల్లెడపడుతుంది. వందలాది మంది మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారంతో ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా 1000 మంది పోలీసులతో కూంబింగ్ కొనసాగుతోంది. స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా $400 బిలియన్ క్లబ్లోకి చేరారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. తాజాగా స్పేస్ ఎక్స్లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు $50 బిలియన్ పెరిగి $439.2 బిలియన్ చేరుకున్నట్లు బ్లూంబర్గ్ బిలియనర్స్ సూచి వెల్లడించింది. 2022 చివరిలో మస్క్ సంపాదన నికర విలువ $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. అయితే ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత మస్క్ సంపాదనకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ట్రంప్ విజయం అనంతరం
టెస్లా స్టాక్స్ దాదాపు 65% పెరిగాయి. దీంతో మస్క్ సంపాదన రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ఇక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్ ట్రంప్ విషయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసింది. దాంతో ట్రంప్ తన మంత్రివర్గంలో మస్క్కు కీలక పదవి కూడా ఇచ్చారు. తనపై వస్తున్న రూమర్స్ పై సినీ నటి సాయి పల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ఎక్స్ వేదికగా సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. ప్రతిసారి తాను నిరాధారమైన పుకార్లు, కల్పిత అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటానని, అలాంటి వాటికి స్పందించడం అనవసరం అనేది తన భావన అని అన్నారు. కానీ ఇది ఆగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై తన సినిమాల విడుదల ప్రకటనలు తన కెరీర్లో సంతోషించదగిన క్షణాల సమయంలో గాసిప్ల పేరుతో చెత్త కథనాన్ని ప్రచురించడం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్ల మార్కును అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 చరిత్రను తిరగరాసింది. 6 రోజుల్లో 1000 కోట్ల క్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. బ్యాండ్ ది ఫెయిరీ టెల్ వివాదంలో భాగంగా నటుడు ధనుష్ ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులపై ఆయన దావా వేశారు. న్యాయస్థానం తాజాగా దీనిపై విచారణ జరిపింది. జనవరి 8లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేస్తుంది. నటి కీర్తి సురేష్ 7 అడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె స్నేహితుడు, ప్రియుడు యాంటోనీ నటి మెడలో 3 ముళ్ళు వేశారు. గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు మూసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా మన మార్కెట్లు మాత్రం ఒడిదుడుకులకు లోనై తర్వాత నష్టాలు స్థిరపడ్డాయి. ఐటీ స్టాక్స్ రాణించినప్పటికీ మిగిలిన రంగాల షేర్లలో మాత్రం స్తబ్దత నెలకొంది.